వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సల్మాన్ ఖాన్ గతంలో సినిమాలంటే బాలీవుడ్ నుంచి మాత్రమే వచ్చేవని, అక్కడే భారతదేశ సినీ ఇండస్ట్రీ ఉందని అందరూ అంటుంటారు. ఇక బాహుబలి సినిమా ముందు వరకు టాలీవుడ్ నుంచి ఏ సినిమా వచ్చినా అది బాలీవుడ్ ముందు ఎదగలేదు. టాలీవుడ్ సినిమాలన్నా ఆ హీరోలన్నా బాలీవుడ్కి లెక్కలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్ బడా హీరోలకు టాలీవుడ్ నుంచి చెమటలు పడుతున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు సినిమా అంటే యావత్ దేశానికే మద్రాస్ కేంద్ర బిందువు. ఇక ఆ తర్వాత బాలీవుడ్. అవును, ఇండియన్ సినిమాలంటేనే బాలీవుడ్. ఒకానొక సందర్భంలో ఇండియన్ సినిమాను శాసించిన చరిత్ర ఈ బాలీవుడ్ స్టార్ హీరోలకు ఉంది. కానీ ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఏ స్టార్ హీరో సినిమా వచ్చినా బాలీవుడ్ గజగజ వణికిస్తుంది. ఇక ప్రస్తుతం ఆ జాబితాలోకి బాలీవుడ్ బడాభాయ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఆ భయం పట్టుకుంది. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా సికిందర్ సినిమాను విడుదల చేసేందుకు సల్మాన్ ఖాన్ రెడీ అయ్యాడు. కాగా అదే సమయంలో పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా వస్తుంది. సల్మాన్ ఖాన్ ప్రతి రంజాన్కి ఆయన ఫ్యాన్స్కి ఒక గిఫ్ట్ ఇస్తుంటారు. ఈసారి కూడా సల్మాన్ ఖాన్ తన ఫ్యాన్స్కి సికిందర్ సినిమాను గిఫ్ట్గా ఇస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన సరిగ్గా 10 రోజులకు ప్రభాస్ రాజసాబ్ సినిమా విడుదల కానుంది. దీంతో సల్మాన్ ఖాన్కు కలెక్షన్లు భయం పట్టుకుంది. ప్రభాస్ సినిమా వస్తే హిందీలో తన సికిందర్ సినిమా భారీగా దెబ్బతింటుందని సల్మాన్ ఖాన్కు భయం పట్టుకుంది. దీంతో ఏం చెయ్యలేక తన సినిమా రిలీజ్ను ముందుకు జరపాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా సౌత్లో అలాగే నార్త్లో థియేటర్లు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని సల్మాన్ ఖాన్ భావిస్తున్నాడు. సౌత్లో కనీసం థియేటర్లు దొరికే అవకాశం కూడా ఉండకపోవచ్చని సల్మాన్ ఖాన్ కంగారు పడుతున్నట్లు తెలుస్తుంది. అటు తమిళంలో కూడా ప్రభాస్కు మంచి క్రేజ్ ఉంది. మరోవైపు కన్నడలో కూడా ప్రభాస్కు సలార్ సినిమా తర్వాత మంచి క్రేజ్ వచ్చింది. దీనికి తోడు ప్రభాస్ సినిమాను కాదని సికిందర్ సినిమాకు ఫ్యాన్స్ వస్తారంటే అది కూడా జరగని పని సికిందర్ టీం అనుకుంటున్నారు. ప్రభాస్ సినిమాకు ఎదురెళ్లే మురుగదాస్కు ఉన్న ఇమేజ్ కూడా తమిళంలో వర్క్ అయ్యే అవకాశం లేకపోవచ్చనే భయం సల్మాన్ ఖాన్లో ఉంది. దీనితో సికిందర్ సినిమా రిలీజ్ను ముందుకు జరిపి అవకాశం ఉండవచ్చని తెలుస్తుంది. దీంతో ఈసారి సల్మాన్ ఖాన్ ఖచ్చితంగా తగ్గుతాడని అర్థమైపోయింది. కనీసం 20 రోజుల సికిందర్ సినిమా ఆడే అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రభాస్ సినిమా దెబ్బకు ఈ సినిమా రిలీజ్ను కనీసం వారం రోజులైనా ముందుకు జరపాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన, కండల వీరుడు సల్మాన్ ఖాన్, సునీల్ శెట్టి, శర్మన్ జోషి, కాజల్ అగర్వాల్, ప్రతీక్ పాటిల్ బబ్బర్, సత్యరాజ్, నవాబ్ షా నటిస్తున్నారు. మరో నెల రోజుల పాటు ముంబైలోనే ఈ సినిమా షూట్ జరగనుంది. ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా మీడియా అటెన్షన్ మొత్తం ప్రభాస్ సినిమా పైనే ఉంటుంది. దానికి తోడు కల్కి సినిమా తర్వాత ప్రభాస్కు ఓవర్సీస్లో కూడా భారీ ఇమేజ్ ఉంది. దీంతో సల్మాన్ ఖాన్ ఏం చేయాలనే దానిపై ఇప్పుడు డైరెక్టర్ మురుగదాస్తో చర్చిస్తున్నాడు. త్వరలోనే సికిందర్ సినిమా రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉండవచ్చని తెలుస్తుంది. గతంలో సల్మాన్ ఖాన్ సినిమాలు ఎక్కువగా రంజాన్ కానుకగానే విడుదలయ్యాయి. భారీ హిట్లు కూడా సొంతం చేసుకున్నాయి. మరి ఈ సినిమా విషయంలో డైరెక్టర్ మురుగదాస్ సల్మాన్ ఖాన్ ఏం చేస్తారనే దానిపై క్లారిటీ రావడం లేదు.